హలో అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు టుడేస్ ఫేస్బుక్ లైవ్ సెషన్. నేను డాక్టర్ ఎన్ దివ్య సాహిత్య, కన్సల్టెంట్ ఫర్టిలిటీ స్పెషలిస్ట్, ఓఎస్ఎస్ ఫర్టిలిటీ మధుర్వాడ. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఐవిఎఫ్. ఐవిఎఫ్ ఎప్పుడు చేస్తాము, ఎవరికి ఐవిఎఫ్ అన్నది అడ్వైస్ చేస్తాము, అండ్ ఈ ఐవిఎఫ్ ప్రొసీజర్ ఎలా చేస్తాము అన్నది డిస్కస్ చేసుకుందాం. సో న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ రావాలి అంటే సేమ్ మనకు పీరియడ్స్ వచ్చాక అండాశయాల్లో ప్రతి నెల ఒక ఫాలికల్ అన్నది పెరగడం మొదలవుతుంది. అండ్ ఇది అరౌండ్ 14th డే వచ్చినప్పటికీ ఓవ్యులేట్ అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది అనమాట. ఇలా రిలీజ్ అయిన ఎగ్ని ట్యూబ్స్ తీసుకుంటాయి. సో ఎగ్స్ లోకి ట్యూబ్ వస్తుంది, అండ్ అదే సేమ్ టైంలో హస్బెండ్ అండ్ వైఫ్ ఇంటర్కోర్స్ అయితే వెజైనాల్లో డిపాజిట్ అయిన స్పర్మ్స్ సర్విక్స్ నుంచి గర్భసంచి ద్వారా ట్యూబ్స్ లోకి ట్రావెల్ చేస్తాయి, అండ్ అక్కడికి వచ్చిన ఎగ్ ని ఫర్టిలైజ్ చేస్తాయి. ఎగ్ తో కలిసి పిండం అన్నది తయారవుతుంది అనమాట. అండ్ అలా ఫార్మ్ అయిన పిండం ట్యూబ్ లోనే ఒక 5 రోజుల వరకు పెరగడం జరుగుతుంది. అండ్ ఇలా 5 రోజుల వరకు అక్కడ పెరిగి అప్పుడు 5వ రోజు 6వ రోజు వచ్చి అది గర్భసంచిలో అతుక్కుంటుంది, అంటే ఇంప్లాంట్ అవుతుంది అనమాట. అండ్ అక్కడ ఒక 9 నెలలు పెరుగుతుంది. సో మనకి ప్రెగ్నెన్సీ న్యాచురల్ గా రావాలి అంటే, లేకపోతే ఐవై ద్వారా రావాలి అంటే, ఒకటి ఫీమేల్స్ లో అండాశయాలు బాగుండాలి, అండాశయాల్లో ఎగ్ నంబర్ సరిపడా ఉండాలి, అండ్ ఎగ్ క్వాలిటీ బాగుండాలి. సెకండ్ వచ్చేసి ఎగ్స్ అన్నవి విడుదల సరిగ్గా జరుగుతూ ఉండాలి, అంటే ఓవులేషన్ జరుగుతూ ఉండాలి. థర్డ్ దిస్ ఫాలోపియన్ ట్యూబ్స్, మీ రెండు వైపులు ఉన్న ఫాలోపియన్ ట్యూబ్స్ తెచ్చుకొని ఉండాలి. నెక్స్ట్ గర్భసంచిలో పాలిప్స్, ఫైబ్రాయిడ్స్ లాంటివి ఏమీ లేకుండా గర్భసంచి యొక్క పొర, అంటే మీ ఎండోమెట్రియం ఒక థిక్నెస్ కూడా బాగుండాలి, అండ్ ఈ ఎండోమెట్రియం అన్నది రిసెప్టివ్ గా ఉండాలి. సో మేల్ పార్ట్నర్స్ లోకి వచ్చేటప్పటికి స్పర్మ్ యొక్క కౌంట్, మొటిలిటీ అండ్ మార్ఫాలజీ సరిపడా ఉండాలి. సో ఈ ప్రాసెస్ లో ఎక్కడైనా ప్రాబ్లం ఉంటే గనక అప్పుడు మనకి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. కమింగ్ టు ఐవిఎఫ్. After the birth of the first IVF baby 44 years ago, IVF now has become the most successful fertility treatment available. Infertility or fertility issues అన్నవి రోజుకి ఇంక్రీజ్ అవుతున్నాయి. మనము చూసుకుంటే అకార్డింగ్ టు WHO ఇప్పుడు 1 in 6 people globally are being affected by infertility. దీని వలన ఐవిఎఫ్ కి ఆప్ట్ చేసుకునే పేషెంట్స్ కూడా ఎక్కువ అవుతున్నారు. అండ్ ఇండియా ఇస్ నౌ ద థర్డ్ లార్జెస్ట్ కన్స్యూమర్ ఫర్ ఐవిఎఫ్ ట్రీట్మెంట్స్. అండ్ యాన్యువల్లీ ఓన్లీ ఇండియాలోనే అరౌండ్ 2,50,000 సైకిల్స్ అన్నవి జరుగుతాయి అన్నమాట. ఇది చాలా ఫ్యాక్టర్స్ వల్ల అవ్వచ్చు. ఇట్ మైట్ బి డ్యూ టు లేట్ మ్యారేజెస్, డిలేడ్ చైల్డ్ బేరింగ్, ఆర్ హై ఎడ్యుకేషన్, అవేర్నెస్ లెవెల్స్, స్ట్రెస్ లెవెల్స్ వల్ల అవ్వచ్చు, మన లైఫ్ స్టైల్ వల్ల అవ్వచ్చు, ఆర్ ఇట్ మే ఆల్సో బి డ్యూ టు అస్ యాక్సెప్టింగ్ అవర్ ప్రాబ్లమ్స్ అండ్ టేకింగ్ చార్జ్ ఆఫ్ అవర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో ప్రెగ్నెన్సీ కోసం ప్రయత్నిస్తున్న కపుల్స్ అందరికీ ఐవిఎఫ్ గురించి, ఈ ట్రీట్మెంట్ ఎవరికి చేస్తాం అండ్ ఇలా చేస్తారు, ఎవరికి చేస్తాం, ఎవరికి ఐవిఎఫ్ అన్నది అడ్వైస్ చేస్తాము, ఇది ట్రీట్మెంట్ అన్నది ఎలా చేస్తాము అన్న దానిపైన మీకు కొంచెం అవగాహన ఉండాలి. ఫస్ట్ థింగ్, చాలా మంది అడుగుతుంటారు, డాక్టర్ ఐవిఎఫ్ అంటే ఏంటి, ఇక్సీ అంటే ఏంటి, రెండు ఒకటేనా, నేను వీటిల్లో ఏది చేయించుకోవాలి అని. సో IVF and ICSI are almost the same, but theoretically they are two different process. So IVF లో ఏంటి అంటే ఒక ఎగ్ తీసుకుని దాని చుట్టూ 1 million స్పర్మ్స్ ని చేరుస్తాం. సో దీనిలో న్యాచురల్ గానే ఒక స్పర్మ్ ఎగ్ లోపలికి వెళ్ళి ఫర్టిలైజేషన్ అన్నది జరుగుతుంది. అదే ఇక్సీలో ఏం చేస్తాము అంటే మనమే ఒక ఎగ్ ని తీసుకొని, ఒక స్పర్మ్ ని సెలెక్ట్ చేసుకొని ఎగ్ లోపలికి స్పర్మ్ ని ఇంజెక్ట్ చేస్తాం. అంటే ఈ ఎగ్ ని స్పర్మ్ ని కలిసేలా మనమే చేస్తాం అన్నమాట.
సో ఈ ప్రొసీజర్ మనం జనరలీ మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫెర్టిలిటీ కోసం చేస్తాం. అంటే ఎవరికైతే ఒక 1 మిలియన్ స్పర్మ్స్ కన్నా తక్కువ స్పర్మ్ కౌంట్ ఉంటుందో, లేకపోతే ఎవరికైతే కదలిక ఉన్న స్పర్మ్స్ బాగా తక్కువగా ఉంటాయి, లేక ఎవరికైతే అబ్నార్మల్ షేప్ ఉన్న స్పర్మ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళల్లో మనం ఈ ప్రొసీజర్ చేస్తాం. సో నెక్స్ట్ కమింగ్ టు ఇండికేషన్స్ ఆఫ్ ఐవిఎఫ్. ఐవిఎఫ్ ఎవరికి చేస్తాం, ఎలాంటి పేషెంట్స్ కి అసలు ఇది అవసరం అన్నది తెలుసుకుందాం. ఫస్ట్ వచ్చేసి మనం ఫీమేల్ ఫ్యాక్టర్స్ చూసుకున్నాం. ఫీమేల్ సైడ్ ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఇస్ ట్యూబోపెరిటోనియల్ ఫ్యాక్టర్. ట్యూబ్స్ అన్నవి న్యాచురల్ గా ప్రెగ్నెన్సీ రావాలన్నా, ఐయుఐ ద్వారా ప్రెగ్నెన్సీ రావాలన్నా చాలా ముఖ్యమైన రోల్ ప్లే చేస్తాయి. ఎందుకు అంటే ఈ ట్యూబ్స్ లోనే ఎగ్ అండ్ స్పర్మ్ కలిసి ఫర్టిలైజేషన్ జరిగి పిండం తయారీ అయ్యి అండ్ ఆ తర్వాత 5 రోజుల వరకు ఇవి ఇక్కడే పెరిగి 5వ రోజున వచ్చిన గర్భసంచిలో అతుక్కుంటాయి. సో ట్యూబ్స్ లో ఏమైనా అడ్డంకులు లేదా అతుకులు ఉన్నా ట్యూబ్స్ బ్లాక్ అయిపోతాయి. సో బైలేటరల్ ట్యూబల్ బ్లాక్ ఉన్న వాళ్ళకి మనము ఐవిఎఫ్ ప్రొసీజర్ అన్నది అడ్వైజ్ చేస్తాం. కొంతమందికి రికరెంట్ ఇన్ఫెక్షన్స్ వలన ఆర్ సే పెల్విక్ ఇన్ఫ్లమేటరీ డిసీజ్ వలన ట్యూబ్స్ లో నీరు చేరుకుపోతుంది. అంటే హైడ్రోసాల్పింగ్స్ ఆర్ పయోసాల్పింగ్స్ ఫార్మ్ అయిపోతుంది. లేకపోతే ఎవరికైనా హిస్టరీ ఆఫ్ ట్యూబర్కులోసిస్ ఉంటే వాళ్ళకు కూడా ఇలా హైడ్రోసాల్పింగ్స్ అలా ఫామ్ అయ్యి అతుకులు ఫామ్ అయిపోయే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి పేషెంట్స్ లో ట్యూబ్స్ అన్నవి డ్యామేజ్ అవుతాయి. సో దీని వలన ఏమవుతుంది అంటే ట్యూబ్స్ లోపల ఉన్న సీలియా అని ఉంటాయండి. ఇవి ఏం చేస్తాయి అంటే బ్రష్ లాగా మన ఎగ్ ని ట్యూబ్ లోకి ఎంటర్ అయ్యాక స్లోలీ పుష్ చేస్తాయి, ఫార్వర్డ్ మోషన్ లో పుష్ చేస్తాయి. అండ్ సో దట్ ద స్పర్మ్ కమ్స్ అండ్ మీట్స్ దిస్ ఎగ్ అన్నమాట. సో వీటిని డ్యామేజ్ చేసేస్తాయి. ఈ డ్యామేజ్ అవడం వలన ఏమవుద్ది అంటే ఎగ్ అన్నది ట్యూబ్ లోకి ట్రావెల్ చేయడానికి కష్టం అవుతుంది. అండ్ ఒకవేళ పిండ తయారీ అన్నది జరిగినా కూడా ట్యూబ్స్ లో ప్రెగ్నెన్సీ అంటే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. సో ఇలాంటి పేషెంట్స్ కి కూడా మనము ఐవిఎఫ్ అన్నది అడ్వైస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు అడ్వాన్స్ మటర్నల్ ఏజ్. మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నట్టు ఏజ్ పెరిగే కొద్దీ మన ఎగ్ నంబర్స్ అన్నవి తగ్గిపోతూ ఉంటాయి. సో అబౌట్ ది ఏజ్ ఆఫ్ 37 years, the rate of decline of these egg numbers doubles అన్నమాట. ఏజ్ పెరిగే కొద్దీ అండాల సంఖ్య మాత్రమే కాదు, అండాల క్వాలిటీ కూడా తగ్గడం మొదలవుతుంది. అండ్ సే ఒక 37-38 years దాటాక ఈ ఫార్మ్ అయ్యే పిండాల్లో కూడా ఎక్కువ శాతం యానోప్లాయిడ్ పిండాలు అన్నవి ఫార్మ్ అయ్యి అబ్నార్మల్ బేబీస్ పుట్టే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కేసెస్ లో కూడా మనము ఐవిఎఫ్ అనేది అడ్వైజ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు పోర్ ఓవేరియన్ రిజర్వ్. అంటే నార్మల్ గా ఉండాల్సిన ఓవేరియన్ రిజర్వ్ ఈచ్ ఓవరీలో కనీసం ఒక 6 to 8 ఫాలికల్స్ ఉండాలి. అంటే మనకి లెఫ్ట్ ఓవరీలో ఒక 8, రైట్ ఓవరీలో ఒక 8 ఫాలికల్స్ కనీసం ఉండాలన్నమాట. సో అండాల రిజర్వ్ తక్కువగా ఉంటే మీరు ప్రెగ్నెన్సీ అన్నది త్వరగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఎవరికి అయితే ఓవేరియన్ రిజర్వ్ అన్నది బాగా తగ్గిపోయి ఉంటుందో లేకపోతే త్వరగా తగ్గిపోతూ ఉంటుందో వాళ్ళల్లో కూడా మనము ఐవిఎఫ్ అన్నది కన్సిడర్ చేస్తామండి. నెక్స్ట్ కమింగ్ టు ఎండోమెట్రియోసిస్. ఎండోమెట్రియోసిస్ అంటే ఏంటి? గర్భసంచి యొక్క పరని మనము ఎండోమెట్రియం అంటాం అన్నమాట. సో ఈ ఎండోమెట్రియం ఒక గ్లాండ్స్ గర్భసంచిలో కాకుండా ఇంకా ఎక్కడైనా అతుక్కొని అక్కడ పెరిగితే దాన్ని మనం ఎండోమెట్రియోసిస్ అంటాం. సో ఇది ఫాలోపియన్ ట్యూబ్స్ మీద కావచ్చు, ఓవరీస్ లో కావచ్చు, లేకపోతే యూరినరీ బ్లాడర్ మీద కావచ్చు, ఎక్కడైనా పెరగచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే ట్యూబ్స్ కి ఓవరీస్ కి మధ్యన అతుకులు ఫార్మ్ అయ్యి ట్యూబో ఓవేరియన్ రిలేషన్షిప్ అన్నది డిస్టర్బ్ అవుతూ ఉంటుంది. సో దీని వలన ఎగ్ ట్యూబ్ లోకి సరిగ్గా ఎంటర్ అవ్వలేకపోతూ ఉంటుంది అండ్ ట్యూబ్స్ కూడా డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఎండోమెట్రియోసిస్ లో ఏమవుతుందంటే
there is excess production of prostaglandin, cytokines, chemokines, ఇవన్నీ డిఫరెంట్ ఇన్ఫ్లమేటరీ మార్కర్స్, ఇన్ఫ్లమేటరీ సబ్స్టెన్సెస్ అనమాట. ఇవి ఫర్టిలైజేషన్ ని, మీ ఎండోమెట్రియం ఒక ఫంక్షనింగ్ ని అండ్ అట్ ది ఎండ్ మీ ఇంప్లాంటేషన్ ని ఎఫెక్ట్ చేస్తాయి. నెక్స్ట్ వచ్చేసి ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్. ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ అంటే మీ అండాశయాల్లో ఈ ఎండోమెట్రియం వెళ్ళి ఎత్తుకుపోయి అక్కడ పెరుగుతుంది అనమాట. సో ఒవేరియన్ ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు ఏమవుతుందంటే అక్కడ ఫాలికల్ తయారీ జరుగుతుంది కదా, ఫాలిక్యులోజెన్సిస్ అంటాం. ఆ ఫాలిక్యులోజెన్సిస్ లో ప్రాబ్లమ్స్ రావచ్చు అండ్ ఎగ్ క్వాలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఎవరికి అయితే మోడరేట్ ఆర్ సివియర్ ఎండోమెట్రియోసిస్ ఉంటుందో అలాంటి పేషెంట్స్ లో కూడా మనము ఐవీఎఫ్ రికమెండ్ చేస్తాం. నెక్స్ట్ కమింగ్ టు ఓవులేటరీ డిసార్డర్స్ ఆర్ యానోవులేషన్. సో కొంతమందికి ఏమవుతుంది అంటే ఫాలికల్ పెరగడం అండ్ ఎగ్ విడుదల జరగడం అన్నది సరిగ్గా జరగకపోవచ్చు. ఇది మనం జనరలీ పీసీఓ పేషెంట్స్ లో, లేకపోతే ఎక్కువగా బరువుగా ఉండి ఒబీస్ గా ఉన్న పేషెంట్స్ లో చూస్తాం, లేకపోతే ఇన్ పేషెంట్స్ హూ హ్యావ్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ లైక్ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, ప్రొలాక్టిన్ ఎక్కువ అవడం కానీ, వాళ్ళల్లో కూడా మనము యానోవులేషన్ చూస్తాం అనమాట. దిస్ కెన్ ఆల్సో బి సీన్ ఇన్ ఫ్యూ ఎండోమెట్రియోటిక్ పేషెంట్. సో క్రానిక్ గా యానోవులేషన్ ఉంది అంటే సే లైక్ ఇన్ సివియర్ పీసీఓ కేసెస్ ఆర్ సివియర్ రెసిస్టెంట్ కేసెస్ లో ఇలాంటి వాళ్ళలో కూడా మనము ఐవీఎఫ్ అన్నది అడ్వైస్ చేస్తూ ఉంటామండి. నెక్స్ట్ వచ్చేసి అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ. కొంతమంది కపుల్స్ కి ఎగ్ రిజర్వ్ బాగుంటుంది, రెండు వైపులు ఫాలోపియన్ ట్యూబ్స్ పేటెంట్ గా ఉంటాయి, వాళ్ళ సీమెన్ అనాలిసిస్ అంతా బాగుంటది, అయినా కూడా వీళ్ళు ట్రై చేస్తూ ఉంటారు, అయినా కన్సీవ్ అవ్వలేకపోతూ ఉంటారు. సో దే విల్ గో ఫర్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ అండ్ సే ఒక 5 to 6 ఓవులేషన్ ఇండక్షన్ అంటే మందులు వాడి టైమ్డ్ ఇంటర్కోర్స్ సైకిల్స్ ట్రై చేస్తారు అండ్ ఒక 3 IUIలు ట్రై చేస్తారు, అయినా కూడా వీళ్ళకి ఏం ఫలితం ఉండదు. ఇలాంటి కండిషన్ ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో ఇలాంటి పేషెంట్స్ లో కూడా మనము ఐవీఎఫ్ అన్నది సజెస్ట్ చేస్తూ ఉంటామండి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ కపుల్స్ హూ హ్యావ్ హిస్టరీ ఆర్ హూ హ్యావ్ రిస్క్ ఆఫ్ జెనెటిక్ డిసార్డర్స్. కొంతమందికి ఫ్యామిలీలో ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది, జెనెటిక్ డిసీజెస్ ఉండడం వల్ల వాళ్ళకి వంశంలో కామన్ గా ఒక డిసీజ్ వస్తూ ఉండొచ్చు. సే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టిక్ ఫైబ్రోసిస్, సికిల్ సెల్ ఎనీమియా, హంటింగ్టన్స్ డిసీజ్ ఇలా ఉంటాయి కదా, వీటిల్లో వాళ్ళకి కామన్ గా రావచ్చు అనమాట వాళ్ళ ఫ్యామిలీలో. సో ఇలాంటి కపుల్స్ లో కూడా మనం ఐవీఎఫ్ ద్వారా పిండం తయారీ చేసి ఇలా ఫామ్ అయిన ఎంబ్రియోని మనం లేజర్ బయాప్సీ చేసి దాన్ని ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ చేయించుకోవచ్చు. అప్పుడు మనకి ఈ పర్టిక్యులర్ ఎంబ్రియో నార్మలా కాదా అన్నది మనకి తెలుస్తుంది. సో ఈ ప్రక్రియ ద్వారా మనము నార్మల్ గా ఉన్న ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేయించుకోవచ్చు. సో ఎవరికైతే జెనెటిక్ డిసార్డర్స్ ఉండి ఇలా ఉంటారో ఈ కపుల్స్ లో కూడా ఐవీఎఫ్ అన్నది బాగా ఉపయోగపడొచ్చండి. నెక్స్ట్ వచ్చేసి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాసెస్. రికరెంట్ గా అబార్షన్స్ అయిపోతూ ఉంటాయి. సో సే ఎవరికైనా 2 or more than 2 అబార్షన్స్ అవ్వాయి, వీళ్ళకి మిగతా రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ ఇన్వెస్టిగేషన్స్ ఏవి చేసినా అన్ని నార్మల్ వచ్చాయి, అలాంటి సిచ్యువేషన్స్ లో కూడా మనం ఐవీఎఫ్ విత్ పీజీటీఏ చేసుకోవచ్చు. అంటే దీనివల్ల మనం ఏం చేస్తున్నామంటే మనము ఒక యూప్లాయిడ్ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకుంటాము. సో ఈ సెలెక్టెడ్ యూప్లాయిడ్ ఎంబ్రియోని మనం పెట్టడం వలన మనకి రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ మళ్ళీ ఈ తర్వాత అయ్యే ఛాన్స్ ని మనం తగ్గించుకోవచ్చు అనమాట. సో ఎవరికైతే రికరెంట్ అబార్షన్స్ అవుతూ ఉంటాయో వాళ్ళల్లో కూడా మనం ఐవీఎఫ్ అన్నది అడ్వైస్ చేస్తూ ఉంటాం. నెక్స్ట్ కమింగ్ టు మేల్ ఫ్యాక్టర్ ఇన్ఫర్టిలిటీ. మగవాళ్ళలో కౌంట్ తక్కువగా ఉన్నప్పుడు, లేకపోతే కదలిక తక్కువగా ఉన్నప్పుడు, ఆర్ నార్మల్ షేప్ ఉన్న స్పర్మ్స్ తక్కువగా ఉండి, లేకపోతే అబ్నార్మల్ ఫార్మ్స్ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా మనం ఐవీఎఫ్ అన్నది వీళ్ళకి అడ్వైస్ చేస్తూ ఉంటాం. కొంతమందికి సీమన్ లో స్పర్మ్ కౌంట్ 0 ఉంటుంది. సో ఇది అబ్స్ట్రక్షన్ వల్ల కావచ్చు, అంటే టెస్టిస్ లో స్పర్మ్స్ అన్నవి ప్రొడ్యూస్ అవుతున్నా కూడా
అవి బయటికి వచ్చే దారిలో ఎక్కడో ఒక దగ్గర అడ్డంకి ఉండడం వలన ఇజాకులేట్ లోకి స్పర్మ్స్ రావు, స్పర్మ్స్ కనిపించవు అనమాట మనం సీమెన్ అనాలిసిస్ చేసినప్పుడు. సో ఇలాంటి వాళ్ళకు కూడా మనము టీసా అంటే టెస్టికల్స్ నుంచే డైరెక్ట్ గా స్పర్మ్ ఆస్పిరేట్ చేసి ఇక్సీ ద్వారా ఈ స్పర్మ్ ని మనం ఎగ్స్ లోకి ఇంజెక్ట్ చేయొచ్చు. ఇంజెక్ట్ చేసి మనం ఎంబ్రియో ఫామ్ చేసి ఆ ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా అబ్స్ట్రక్టివ్ ఎజోస్పర్మియా ఉండి తక్కువ కౌంట్ ఆర్ మొటిలిటీ ఉన్న వాళ్ళకు కూడా మనకి ఐవిఎఫ్ అనేది బాగా ఉపయోగపడుతుంది అనమాట. సో ఇప్పటి వరకు మనం ఐవిఎఫ్ ఎవరికి చేస్తారు అన్నది డిస్కస్ చేసుకుందాం. సో ఈ ఐవిఎఫ్ అన్నది ఎలా చేస్తారో మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం ఐవిఎఫ్ క్లినిక్ కి విజిట్ చేస్తే ఫస్ట్ మీ డీటెయిల్డ్ హిస్టరీ తీసుకుంటాం. మీరు ఇప్పటి వరకు ఏమైనా ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఏమైనా చేయించుకున్నారా, వాటి డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుంటాం. అండ్ అట్ ది ఎండ్ ఆఫ్ యువర్ హిస్టరీ వి కమ్ టు అ ఇనిషియల్ డయాగ్నోసిస్. దాని తర్వాత మిమ్మల్ని ప్రాపర్ గా ఎగ్జామిన్ చేస్తాం. అండ్ ఆఫ్టర్ దిస్ ఎగ్జామినేషన్ మీకు ఒక బేస్ లైన్ స్కాన్ చేస్తాం. ఇది జనరల్ గా పీరియడ్ వచ్చిన ఫస్ట్ 2 or 3 days లో చేస్తాం అనమాట. సో ఈ బేస్ లైన్ స్కాన్ మనం ట్రాన్స్వెజైనల్ గా చేస్తాం, బికాస్ ట్రాన్స్వెజైనల్ ఇస్ ద బెస్ట్ వే. సో దీనిలో మనం ఏం చూస్తామంటే ఫస్ట్ యూట్రస్, మీ గర్భసంచి ఒక కాంటోర్ ఎలా ఉంది, ఏమైనా గెడ్డలు ఉన్నాయా, ఎడినోమయోసిస్ ఏమైనా ఉందా, అంటే మీ యూట్రస్ ఏమైనా ఉబ్బి ఉందా, మీ యూట్రస్ లోపల పొర ఎలా ఉంది, 3D చేసుకొని మీ 3D క్యావిటీ ఎలా ఉందో చూసుకుంటాము. మీ ఓవరీస్ ఎలా ఉన్నాయి, మీ అండాశయాల్లో ఉన్న మీ ఎగ్ నంబర్స్ అంటే మీ ఏఎఫ్సి ఎలా ఉంది, ఏమైనా సిస్ ఉన్నాయా అని చూసుకుంటాం. అలాగే మనకి ట్యూబ్స్ అన్నవి స్కాన్ లో కనిపించవండి, అన్లెస్ అండ్ అంటే దానిలో ఏమైనా నీరు చేరుకుంటే లేకపోతే పస్ చేరుకుంటే తప్పితే జనరల్లీ అవి మనకి 2D అల్ట్రాసౌండ్ లో కనిపించవు. సో అందుకే మనం ఎడ్నెక్సా చెక్ చేసుకుంటాం. ఓవరీస్ పక్కన ఎడ్నెక్సా ఉంటది. ఈ ఎడ్నెక్సాలో ఏమైనా ఎడ్నెక్సల్ కలెక్షన్స్ ఉన్నాయా అన్నది మనం రూల్ అవుట్ చేసుకుంటాం. దీని తర్వాత మనం వైఫ్ కి ఫ్యూ బేస్ లైన్ టెస్ట్ చేస్తాం, లైక్ థైరాయిడ్ లెవెల్స్, ప్రొలాక్టిన్ హార్మోన్ లెవెల్స్, మీ బ్లడ్ షుగర్స్ ఎలా ఉన్నాయి, మీ సిరాలజీ అంటే హెచ్ఐవి, హెచ్బిఎస్ఏజీ, విడిఆర్ఎల్, హెచ్సివి అండ్ మీ వైటమిన్ డి లెవెల్స్ ఎలా ఉన్నాయో టెస్ట్ చేసి చూసుకుంటాం. అట్ ద సేమ్ టైం సైమల్టేనియస్లీ మీ హస్బెండ్ కి కూడా ఇలా హిస్టరీ అంతా తీసుకొని మీ హస్బెండ్ కి కూడా మనం సీమెన్ అనాలిసిస్ చేసుకుంటాం అనమాట. సీమెన్ అనాలిసిస్ తో మనకి స్పర్మ్ కాన్సన్ట్రేషన్ కానీ లెస్ దెన్ 10 million/ml అలా ఉంటే వీళ్ళలో మనం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్స్ చేసుకుంటాం. అంటే లైక్ మేల్ హార్మోన్స్ టెస్ట్ చేసి స్కాన్స్ చేసి చూస్తామట. సో ఇవన్నీ చూసాక వాళ్ళకి అవసరమైన ఫర్టిలిటీ ట్రీట్మెంట్ ఏదైతే ఉంటుందో వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇలా చేశాక ఎవరికైతే ఐవిఎఫ్ అవసరం పడుతుందో వాళ్ళని మనం day 2 or day 3 ఆఫ్ సైకిల్ రమ్మని చెప్తాం. వాళ్ళు ఆ రోజు వస్తే వాళ్ళకి day 2 హార్మోన్స్ టెస్ట్ చేస్తాం. వాళ్ళ బరువు, వాళ్ళ ప్రీవియస్ ఫర్టిలిటీ హిస్టరీ, వాళ్ళ హార్మోన్స్ వాల్యూస్, వాళ్ళ ఏజ్, వీటన్నిటి బట్టి మనం గొనాడోట్రోపిన్ హార్మోన్ ఇంజెక్షన్ డోస్ అన్నది డిసైడ్ చేసుకుంటాం అనమాట. సో డైలీ ఈ ఇంజెక్షన్స్ ఇస్తాం వాళ్ళకి. అట్లీస్ట్ ఒక 10 to 12 days ఇవ్వాల్సి వస్తుందండి. ఎందుకంటే day 2 or day 3 మనకి 3 to 8 mm ఉండే ఫాలికల్స్ 18 to 20 mm అవ్వాలంటే కనీసం ఒక 10 to 12 days పడుతుంది. సో ఇలా పెరిగే వరకు మనం వెయిట్ చేస్తాం అన్నమాట. సో ఇలా ఇంజెక్షన్స్ ఇస్తున్నప్పుడు మనం ఆల్టర్నేట్ డే స్కాన్ చేసుకుని చూసుకుంటాం అనమాట. సో మనకి ఏం తెలుస్తుంది దీనిలో, ఈ పేషెంట్స్ ఈ పర్టికులర్ డోస్ కి ఎలా రెస్పాండ్ అవుతున్నారు ఈ గొనాడోట్రోపిన్ ఇంజెక్షన్స్ కి అన్నది మనకు తెలుస్తుంది. దీన్ని బట్టి మనం గొనాడోట్రోపిన్ డోస్ అన్నది అడ్జస్ట్ చేసుకుంటూ ఉంటాం. సో వన్స్ మీ ఫాలికల్స్ అన్నవి ఒక 18 to 20 mm సైజ్ చేరుకున్నాక మనము బాడీలో జరిగే న్యాచురల్ ఎల్హెచ్ సర్జ్ ని మిమిక్ చేస్తూ మనము ట్రిగర్ ఇంజెక్షన్ అన్నది ఇస్తాం. అండ్ ట్రిగర్ ఇంజెక్షన్ ఇచ్చిన ఒక 34 to 36 hours తర్వాత పికప్ చేస్తాం. సో జనరల్లీ ఏం చేస్తామంటే మనం ఈ ట్రిగర్ ఇంజెక్షన్ అన్నది నైట్ టైం ఇస్తామని
istamani, so that we can do a early morning pickup. So ovum pickup annadi manam under general anesthesia chestamu. So మనము ఆల్టర్నేట్ డే స్కాన్స్ చేసుకుంటున్నప్పుడు వాడే వెజైనల్ ప్రోబ్, ఆ సేమ్ వెజైనల్ ప్రోబ్ కి మనం ఒక గైడ్ అటాచ్ చేస్తాం. ఒక లాంగ్ నీడిల్ ఉంటుంది విచ్ విల్ బి అటాచ్ టు అ సక్షన్ apparatus. సో వెజైనల్ ప్రోబ్ ద్వారా ఈ గైడ్ నుంచి మనం నీడిల్ ని ఇంట్రడ్యూస్ చేసి ఊసైడ్స్ అన్నవి ఆస్పిరేట్ చేస్తాం. సో ఇలా చేయడం వలన మీకు అదర్ ఆపరేషన్స్ లో లాగా కట్స్ ఏమి ఉండవు, ఏమి సూచర్స్ చేయాల్సిన అవసరం ఏమి పడదు. ఎగ్ పికప్ అన్నది ఒక డే కేర్ ప్రొసీజర్ అండి. మీరు మార్నింగ్ వచ్చి ప్రొసీజర్ చేయించుకొని బై ఈవినింగ్ యూ కెన్ గో హోమ్. సో మీకు ఐవీఎఫ్ ప్రొసీజర్ అయ్యాక మీరు నార్మల్ గా మీరు డైలీ రొటీన్ ని ఫాలో అయిపోవచ్చు. మీ డైలీ యాక్టివిటీస్ ని యూ కెన్ రెజ్యూమ్ ఫ్రమ్ ద నెక్స్ట్ డే. సో ఎగ్ పికప్ చేశాక సేమ్ డే మనం ఎగ్ క్వాలిటీ ఎలా ఉంటుందో చూసి మనం ఇక్సీ చేస్తాం అనమాట. ఎగ్ అండ్ స్పర్మ్ ని కలిసేలా చేస్తాం, ఐవీఎఫ్ చేస్తాం. సో ఇక్సీ చేసిన ఒక 16 to 17 hours తర్వాత మనం ఫర్టిలైజేషన్ చెక్ చేసుకుంటాం. దీనికి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్ని ఈ మీడియా రూపంలో మనం ఇస్తామండి. అండ్ ఈ పిండం ఫామ్ అవడానికి కావాల్సినవన్నీ ఇచ్చి వీటిని ఒక ఇంక్యుబేటర్ లో టెంపరేచర్ మెయింటైన్ చేసి ఒక ఇంక్యుబేటర్ లో అన్డిస్టర్బ్డ్ గా పెట్టేస్తాం. మళ్ళీ వీటిని మనం day 3 or డైరెక్ట్లీ day 5 చెక్ చేసుకుంటాం. అట్ ఓఎస్ఎస్ మేము జనరలీ అన్ఇంటరప్టెడ్ కల్చర్ చేసి day 5 చెక్ చేస్తాము. ఎందుకు అంటే బ్లాస్టోసిస్ట్ ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తే హయ్యర్ సక్సెస్ రేట్స్ ఉంటాయి కాబట్టి వి వెయిట్ టిల్ day 5. సో వన్స్ ఈ ఎంబ్రియో బ్లాస్టోసిస్ట్ లాగా ఈ ఎంబ్రియో ద పర్టికులర్ బ్లాస్టోసిస్ట్ అన్నది ఫార్మ్ అయ్యాక we will do either a fresh embryo transfer on the same day or a frozen embryo transfer. So if we are thinking of a fresh embryo transfer, meek egg pickup ayina tarvata progesterone start chestamu, and once day 5 na blastocyst annadi form ayyaka same day ultrasound guidance ద్వారా మనం ఒకటి లేదా రెండు బ్లాస్ట్ ని, రెండు day 5 ఎంబ్రియోస్ ని మీ గర్భసంచి లోపలికి ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇఫ్ ఇన్ కేస్ కొంతమందిలో వి విల్ థింక్ అబౌట్ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్, లైక్ ఎవరికైతే మనం ఫ్రీజాల్ సైకిల్స్ చేస్తాం, సే ఇన్ పీసీఓ పేషెంట్స్, వీళ్ళకి హార్మోన్ లెవెల్స్ చాలా హైగా ఉంటాయి. సో ఇలాంటి వాళ్ళలో మనం ఫ్రెష్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్స్ చేయలేం. సో వీళ్ళకి మనం ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది ప్లాన్ చేసుకుంటాం. మనం అప్పుడు ఏం చేస్తామంటే ఇలా ఫార్మ్ అయిన day 5 ఎంబ్రియోస్ ని ఫ్రీజ్ చేసుకుంటాం. అండ్ ఒక మంత్ గ్యాప్ ఇచ్చాక ఆ నెక్స్ట్ మంత్ లో మనం గర్భసంచి పొరని ప్రిపేర్ చేసుకుంటాం. దాన్ని పెంచి దానికి బాగా రక్త ప్రసావం వెళ్ళేలా చేస్తాం బై గివింగ్ యూ సమ్ టాబ్లెట్స్ ఆర్ జెల్స్ ఆర్ వెజైనల్ టాబ్లెట్స్. సో ఇలా ఇచ్చి దానికి బాగా వన్స్ ది ఎండోమెట్రియం ఇస్ రెడీ అప్పుడు మనం ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేస్తాం. సో ఇలా మనం ఎంబ్రియోస్ ని ట్రాన్స్ఫర్ చేశాక 14 days తర్వాత మనం ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకుంటుంటాం. సో దాట్ డే వీ విల్ కమ్ టు నో వెదర్ ద ప్రొసీజర్ వాజ్ సక్సెస్ఫుల్ ఆర్ నాట్. సో ఐవీఎఫ్ ప్రాసెస్ అన్నది ఇలా చేస్తామండి. ఐ హోప్ టుడేస్ ఎఫ్బి సెషన్ వాస్ యూస్ఫుల్ టు యూ. అండ్ మీకు ఈ టాపిక్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే యూ కెన్ ప్లీజ్ గో అహెడ్. I underwent second IUI in 13 May at Oasis Fertility. My age is 30. Right side ovulated. Endometrium was 11.5. Tubes are big. When should I go for IVF? I am advised to go for 3 IUIs, but can I go directly for IVF if my second IUI fails? సో మీరు 13th of May IUI
చేయించుకున్నారు అంటే, సో ప్రాబబ్లీ అరౌండ్ 27th or 28th of May you will do your first pregnancy test అండి. You wait for your pregnancy test. Probably it might be positive also. So I advise you to wait for your test and see if it is positive or not. And depending on that, not only depending on your ovulation and endometrium, you also have to check your ovarian reserve and your husband's semen parameters. So if there are any issues in that, then we will only directly counsel you for IVF. Or if there are no issues, then we will give you options whether you can try another IUI or you directly can go for an IVF. So depending on that, you can take a decision. Okay. Do we need to get admitted in the hospital during IVF procedure? No, Andy. Most of the time, we will not admit you for IVF procedures. During IVF, మనము OT-లో చేసే procedures most probably 3 ఉంటాయి. ఒకటి ovum pickup. Pickup అన్నది కూడా డే కేర్ procedure. You can come in the morning, get the procedure done and leave by evening. And even embryo transfer అప్పుడు కూడా same చేస్తాం. కొంతమందికి మనం హిస్ట్రోస్కోపీ చేస్తాం. ఎవరికైతే 3D పాలిపాయిడల్ గా ఉండి అలాంటి సిచ్యువేషన్స్ లో ఉన్న వాళ్ళకి మనము హిస్ట్రోస్కోపీ చేస్తాం. హిస్ట్రోస్కోపీ కూడా మీరు మార్నింగ్ వచ్చి ప్రొసీజర్ చేయించుకొని ఈవినింగ్ వెళ్ళిపోవచ్చు. సో యూ డోంట్ నీడ్ అడ్మిషన్ ఇన్ ద హాస్పిటల్ డ్యూరింగ్ IVF procedures. I am 30 years. What is the success rate of IVF? So, recent meta-analysis in 2022 ఏం చూపిస్తుందంటే, ఈవెన్ ఇండియన్ స్టడీస్ చూసుకుంటే less than 35 years, your success rates are somewhere around 40 to 42%. Is IVF useful in azoospermia patients? Yes, it is definitely useful. ఎందుకంటే వీళ్ళల్లో సిమెన్లోకి స్పర్మ్స్ రావట్లేదు కాబట్టి we can retrieve sperms directly from the testis via TISA, or we can even retrieve sperms via microdesi. So ఇలా మనం స్పర్మ్స్ రిట్రైవ్ చేసి we can still do an ICSI చేసి మనం ఎంబ్రియోస్ ఫామ్ అయ్యేలా వెయిట్ చేసి ఎంబ్రియోస్ ఫామ్ అయితే we can go ahead with transfer. So in azoospermia patients, this is a very good option. Is there any change in medications for females for every IUI cycle? Yes, there might be change in medications because say you came for the first time and we are doing your IUI cycle for the first time, then we will start you with a normal dose. Normal HMG injections will give you, say, letrozole, మీ egg పెరగడానికి ఓవులేషన్ ఇండక్షన్ డ్రగ్స్ ఇచ్చి అవసరమైతే అప్పుడు గొనాడోట్రోపిన్స్ ఇంజెక్షన్స్ ఎక్స్ట్రాగా యాడ్ చేస్తాము. అండ్ సే ఇఫ్ యూ హ్యావ్ any thin endometrium issues and we don't know your previous history or we don't have your previous scans, alantappudu kuda if your endometrium is not growing properly and this time we had to give you estrogen from middle of the cycle, next cycle lo manam mundu nunche meeku vitamin E and arginine sachets petti we can try. So say if you are resistant in this cycle and we are unable to grow your egg properly, or only after the addition of other drugs like dexa మీకు పెరుగుతుంది అంటే అప్పుడు మనం నెక్స్ట్ సైకిల్లో ఫస్ట్ నుంచే డే 2 or డే 3 నుంచే మనం ఈ సైకిల్లో ఏమైందో తెలుసు కాబట్టి నెక్స్ట్ సైకిల్లో we will alter your medications and plan accordingly. Hi ma'am, this is Regina. I have severe PCOD and infertility. My doctor suggested me for surrogacy. Can I try for IVF because my endometrium is always less than 5? Oh, hi Regina. What you can do is you can come visit us with all your previous documents. Depending on that, we will see whether your egg was growing previously or not.
and we will also check your tubes. And if you really have a thin endometrium, we will plan accordingly. So if you can meet me with all your reports, then we can make a plan and go ahead. I don't think you will need surrogacy directly. How does the success rate increase with every IUI cycle? Success rate per cycle up to 3 IUIs is somewhere in between 15 to 17%, Andy. And after third IUI cycle, generally studies have seen that the success rate of IUI starts decreasing. So అందుకే మనం ఎవరికైనా maximum 3 cycles అన్నదే advise చేస్తాం. What is the ideal endometrium for embryo transfer, and for IUI, what is the maximum size? So ideally your endometrium implantation అన్నది జరగాలంటే at least around 8 mm ఉండాలి, కనీసం more than 7.5 mm అయినా ఉండాలమ్మా. అండ్ మాక్సిమం సైజ్ జనరలీ మన ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అన్నది 13 mm ఎండోమెట్రియం ఉన్న వాళ్ళలో కూడా చేయొచ్చు. మోర్ దెన్ 13 mm ఉంటే సక్సెస్ రేట్స్ తగ్గుతుంది కాబట్టి వి జనరలీ డోంట్ డూ more than 13 mm ఉంటే, అండ్ లెస్ దెన్ 7.5 ఉన్న వి జనరలీ డోంట్ ప్రిఫర్. సక్సెస్ రేట్ అనేది కొంచెం తగ్గుతుంది. సో ఐడియల్ ఇస్ అరౌండ్ 8 mm. ఇట్ షుడ్ బి అబవ్ 8 mm. Okay, Andy. How do I prepare my body for IVF? How do you prepare your body in the sense? What you can do is, say, suppose me overweight unnaru, obese ga unnaru, alanti vallu koncham weight taggi, say meeku PCO undante, even your lifestyle modifications like weight reduction and diet control, with this you can help your body to prepare for IVF. అండ్ వీళ్ళు కొంచెం మంచిగా వైటమిన్ డి, వైటమిన్ సి, వైటమిన్ ఈ రిచ్ ఫుడ్స్ తీసుకుంటే బాగుంటుందండి. హౌ డు ఐ డిసైడ్ వెన్ టు డూ ఫర్ అన్ IVF? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్ డిపెండ్స్ ఆన్ వాట్ ట్రీట్మెంట్స్ యూ హ్యావ్ అండర్గాన్ అండి. నేను చెప్పినట్టు ఈ టాక్ లో మనం మాట్లాడుకున్నట్టు ప్రీవియస్ గా ఉన్న ఇండికేషన్స్ ఏమైనా ఉంటే only then you will think about going for IVF. ఫర్టిలిటీ సెంటర్కి వచ్చే ప్రతి పేషెంట్కి IVF మాత్రమే ట్రీట్మెంట్ కాదు. We also have other treatments like timed intercourse cycles and IUI. సో మీకు ఏమైనా IVFకి మనం డిస్కస్ చేసుకునే ఇండికేషన్స్ ఏమైనా ఉంటే then you can plan for IVF. So how successful is IVF in third attempt? So coming to IVF failures, మనం IVF అసలు ఎందుకు ఫెయిల్ అయిందో ఫస్ట్ థింగ్, మన ప్రీవియస్ 2 IVFs ఎందుకు ఫెయిల్ అయ్యాయో తెలుసుకొని ఆ పర్టిక్యులర్ ప్రాబ్లమ్ని మనం కరెక్ట్ చేయగలిగితే ఈవెన్ దెన్ యువర్ IVF విల్ బి సక్సెస్ఫుల్. Even then your success rates will be depending on your age. If you say if you're less than 35 years, even then your success rates can be around 40%. So that's it for today's session. So if you guys have any queries regarding fertility treatments or anything, we are always here to help you. You can reach us on our helpline number, or you can come directly to our centers all over, which are there all over the country. Our Madhurwada center is situated in PM Palam Main Road. So for any consultations, please contact our helpline number. Thank you.